నటుడు విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినిమాలోని గొర్రెల సీన్ ను వివరిస్తూ సీన్ లో 11 గొర్రెలు మాత్రమే మిగిలాయని పృథ్వీ అన్నారు. ఈ వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించే చేసినవంటూ ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి ట్రోల్స్ అయితే మొదలయ్యాయి. లైలా సినిమాను బ్యాన్ చేయాలి అంటూ బ్యానర్స్ పెడుతున్నారు. ఇక వైసీపీ అనుకూల వర్గాల నుంచి ట్రోల్స్ కూడా ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఇబ్బందికి గురైనట్లుగా తెలుస్తోంది. నటికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మమత, టాలీవుడ్లో మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం విశ్వక్ సేన్ నటించినటువంటి లైలా సినిమాలో నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి కామెంట్స్ దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆ సినిమాలో ఉన్నట్టు ఒక సీన్ని వివరిస్తూ ఇండైరెక్ట్గా వైసీపీ మీద సెటైర్లు వేశారనేది ఆ వివాద సారాంశంగా అర్థమవుతూ ఉంది. ఆయన సినిమాలో ఒక సీన్లో భాగంగా మొత్తం 150 మేకలు ఉండేవి. కొద్ది గ్యాప్లోనే, కొంచెం పిలిచే క్రమంలో కొంత గ్యాప్లోనే, ఒక షార్ట్ గ్యాప్లోనే 11గా మారిపోయాయి అంటూ ఒక ఇండైరెక్ట్గా వైసీపీని కోట్ చేస్తూ అనేలాగా ఆయన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతుంది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఎక్కువ ఆ విషయాన్ని ఖండిస్తూ ఖచ్చితంగా వైసీపీని ఉద్దేశిస్తూనే ఈ విధంగా మాట్లాడారు. గతంలోనూ వైసీపీలో గతంలో పనిచేశారని, ఆ తర్వాత ఆయన ఇన్సల్ట్ చేసి పంపించారనే ఒక ఉద్దేశంతో జనసేనలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా వైసీపీని టార్గెట్ చేస్తున్నారనే కాన్సెప్ట్లోనే ఈ విధంగా చేశారని వైసీపీ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా దాన్ని ప్రమోట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లైలా సినిమాని బ్యాన్ చేయాలని, లైలా సినిమాలో యాక్ట్ చేసినటువంటి పృథ్వీరాజ్పై కూడా చర్యలు తీసుకోవాలంటూ కొన్ని పోస్టులు పెట్టగానే ట్రోల్స్ చేయటంగా జరుగుతుంది. దీనికి లైలా సినిమా టీం మొత్తం కూడా స్పందించింది. ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అసలు నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా ఆయన వ్యక్తిగతం, సినిమాకి దానికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఆయన ఏదో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని సినిమాని నాశనం చేస్తాం, సినిమాని చంపేస్తాం అని అంటే కరెక్ట్ కాదు. చాలామంది లైలా సినిమా వల్ల చాలామంది లబ్ధి పొందారు, చాలామంది బతుకులు నిలబడ్డాయి. సో ఆల్మోస్ట్ ఒక సినిమాని 6-7 నెలలు తీస్తాం కాబట్టి 6-7 నెలలు కూడా వాళ్ళకి ఫీడింగ్ అలానే జరిగింది. కాబట్టి అంత కష్టపడి తీసిన సినిమాని ఈ విధంగా ట్రోల్స్ రూపంలో బ్యాన్ చేయాలి, తీసేయాలి, తొలగించాలంటాం ఎంతవరకు కరెక్ట్ అని విశ్వక్ సేన్ కూడా స్పందించడం జరిగింది. బట్ పృథ్వీ కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా వైసీపీని ఉద్దేశించి చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన గతంలో 2019 ఎన్నికల ముందు వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన చేసిన అనుకోని కొన్ని వీడియోలో, కొన్ని ఆడియోలు బయటికి రావడం వల్ల ఆయన బయటికి రావడం, అంటే పార్టీని సస్పెండ్ చేయడం, ఆ పదవి నుంచి పక్కకు రావడం జరిగింది. అది కేవలం వైసీపీ, చిత్తూరు జిల్లా చెందినట్టు వైసీపీ నేతలు కొందరు కక్ష కట్టి విధంగా చేశారని అప్పటికే సెన్సేషన్ ఆరోపణలు అప్పట్లో చేశారు. ఆ తర్వాత జనసేనకి వెళ్ళి అప్పటి నుంచి కూడా, అంటే 2024 ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్ళి అప్పటి నుంచి వైసీపీ తీరుని, వైసీపీలో ఉన్నటువంటి నేతల యొక్క ప్రవర్తనని కూడా తప్పుపడుతూ సెటైరికల్గా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీని ఉద్దేశించి, అంటే వైసీపీ 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచింది. 2024 ఎన్నికల కల్లా మొత్తం పడిపోయి 11 సీట్లు మాత్రం పరిమితమైంది. దాన్ని కోట్ చేస్తూ ఉండేలానే పృథ్వీరాజ్ ఈ కామెంట్ చేశారనేది వైసీపీ నేతలు బలంగా చెబుతున్నారు. దీనిపైన సినిమా టీం మాత్రం ఖండించింది. ఆయన వ్యక్తిగతం, ఆయనకి ఆ వ్యాఖ్యలకి తమకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ కట్గా చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.